ఇంత 6-7 మెంబర్స్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మధ్యలో సర్వే అవ్వగలవా? ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో భయానికి ప్లేస్ లేదు. ఫస్ట్ సో ఇవంతా క్యాలిక్యులేట్ చేసుకోలేదా మైండ్లో? క్యాల్కులేటర్ని పెట్టుకొని నరాచిలో ఏ పనులు చేయలేము అని చెప్పేసి ఒక డైలాగ్. ప్రతిసారి నువ్వు అదే ప్రాబ్లం చెప్పుకుంటూ వస్తున్నావు అని చెప్పి ఆ పాయింట్ రేస్ చేసింది గౌతమ్. ఆ, ఇప్పుడు ఇక్కడ ఈ సీజన్లో మణికంఠ పరిస్థితి కూడా అది. ప్రతిసారి ఫ్యామిలీ గొడవలు, నాకు బిగ్ బాస్ ఇంపార్టెంట్ ఇవన్నీ. సో ఇంకా కొత్త కోణంలో ఏం చూపించబోతున్నావు ఈసారి? 24/7లో చూసి ఫాలో అయిన వాళ్ళకి చాలా యాంగిల్స్ కనిపిస్తుంది. ఏంటి సార్ ప్లాన్స్ ఏంటి? ఎందుకు మళ్ళీ వెళ్దాం అనుకున్నాం? ఖచ్చితంగా టాప్ 5 అండ్ విన్నర్ ఈ ఎయిమ్తోనే వెళ్తారు సెకండ్ టైం వెళ్ళినప్పుడు. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఒకటి ఏంటంటే ఇక బట్ సీజన్ 7లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్లో ఎక్కడ నీ సైడ్ నుంచి ఒక సినిమా రావడము ఏం కనిపించలేదు. 1 ఇయర్ ఏం జరిగింది అసలు లైఫ్? సో ఈ సీజన్ ఏమన్నా స్ట్రాటజీస్ గ్రూప్గా ఫామ్ అవుదాము లేదు? నన్ను నేను చేంజ్ చేసుకోవాలని ఎప్పుడు అనుకోను అనమాట. కానీ ఈసారి టార్గెట్ ఏంటి? విన్నింగా లేదంటే జస్ట్ ఊరికి చిల్ అయ్యి వద్దాము? అదొక వార్ జోన్ లాంటిది అక్కడికి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనతో పట్టిన గెస్ట్ గౌతమ్ కృష్ణ. బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా అందరికీ సుపరిచితమయ్యి సీజన్ 7లో అక్కడ సెకండ్ టైం ఆప్షన్ వచ్చింది. వైల్డ్ కార్డ్గా ఈ సీజన్ వెళ్తున్నాడు. లాస్ట్ టైం అయితే సీక్రెట్ రూమ్ని పంపించి మళ్ళీ సెకండ్ టైం హౌస్లో పంపించారు. అండ్ ఈ సీజన్ 8లో వన్ ఆఫ్ ద వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా లోపలికి వెళ్తున్నాడు. మరి అశ్వత్థామ 2.0గా సెకండ్ టైం సీజన్ 7లో లోపలికి వెళ్ళి ఈసారి అశ్వత్థామ 3.0గా వెళ్తున్నాడా, 4.0గా వెళ్తున్నాడా? తన మాటలో తెలిసిన ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హౌ యూ? ఐఎమ్ గుడ్. హౌ యూ? బాగానే ఉన్నా. ఇంకా తెలుసుకోవాల్సిన నీ గురించి. మళ్ళీ ఛాన్స్ వచ్చింది లైఫ్లో, సెకండ్ టైం ఛాన్స్ చాలా రేర్గా వస్తుంది. ఏంటి సార్ ప్లాన్స్ ఏంటి? ఎందుకు మళ్ళీ వెళ్దాం అనుకున్నావు? సో యాక్చువల్లీ అట్లాంటి ప్లాన్స్ ఏం లేకుండే. నాది సోలో బాయ్ అన్న ఫిల్మ్ కంప్లీట్ అయిపోయింది. మీన్ వైల్ ప్రమోషన్స్ అట్లా ప్రమోషనల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు సడన్గా ఒకరోజు లైక్ సెకండ్ వీక్ స్టార్ట్ అయిన సీజన్ 8 స్టార్ట్ అయిన 2 వీక్స్కి కాల్ వచ్చింది టీం నుంచి. సో ఇంట్రెస్ట్ ఉందా సీజన్ 8లో లైక్ 5th వీకెండ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్ళడానికంటే నాకు యాక్చువల్లీ వెంటనే అర్థం కాలేదంటే ఏం చెప్దామన్న విషయం. సో ఒక 10 days టైం తీసుకున్నాను అనమాట అసెస్ చేసుకోవడానికి. నా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీని కానీ అడిగిన అనమాట ఫస్ట్. సో లాస్ట్ టైం మనకి ఒక పాయింట్లో అంటే యాక్చువల్లీ మంచి ఓటింగ్ పడింది అండ్ ఎట్ ద సేమ్ టైం మంచి జనాల్లో ఆదరణ లభించింది. కానీ ఒక 13th వీక్లో ఈవెన్ నాగ్ సార్ చెప్పినట్టు సో నాగ్ సార్ కూడా చెప్పారనమాట ఆ రోజు. అంటే 13th వీక్లో ఎలిమినేట్ కావాల్సిన వాడు కాదు గౌతమ్. ఓటింగ్ ఉన్నా కూడా అర్జున్కి గ్రాండ్ ఫినాలే పాస్ రావడం వల్ల సో అర్జున్ వెళ్ళి గౌతమ్ ఎలిమినేట్ అవుతున్నాడని నాకు ఆ విషయం చాలా బాధ అనిపించింది. సో ఎలిమినేట్ అయిన దానికంటే అరే ఓటింగ్ వైజ్ నేను 14th వీక్లో ఉండాల్సిన ఉండి, ఇన్ కేస్ 14th వీక్లో ఉంటే ఏదో ఒకటి నా పర్ఫార్మెన్స్ వల్ల 15th వీక్ కూడా వెళ్ళే స్కోప్ ఉంది. సో ఇంత సడన్గా నేను వచ్చేసిన కదా అని ఒక చిన్న అసంతృప్తి అదొకటి ఉండిపోయింది. అదర్వైజ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ నాకు వచ్చిన రెస్పాన్స్తో కానీ ఎవ్రీథింగ్. సో అట్లా ఒక అర్థవంతంగా ఒక చాప్టర్ ముగిసిపోయింది కదా, దానికి ఒక మీనింగ్ ఇద్దాం ఈసారి వెళ్ళి. సో ఐ విల్ గివ్ మై బెస్ట్ అని చెప్పేసి నేను అనుకున్నా. అండ్ ఐఎమ్ లైక్ ఆల్వేస్ ఏంటంటే లైక్ రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం. అండ్ నాకు ఫస్ట్ భయం వేసింది సీజన్ 8 అనగానే, అరే సీజన్ 7 వెళ్ళినాం కదా. అండ్ ఎందుకంటే బిగ్ బాస్ ఈజ్ లైక్ పాజిటివిటీ నెగిటివిటీ రెండు ఉంటాయి. కానీ మనకి లైఫ్లో ఎప్పుడైనా ఇక మనకు భయం వేసేదే మనకి ఎప్పుడైనా మనల్ని లైఫ్లో మన గ్రోత్కి దోహదపడుతుందని నేను అనుకుంటా. సో ఐ వాజ్ లైక్ లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, చూసుకుందాం దేఖలేంగే అనుకున్నా. కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. ఓకే చల్తా ఇన్ వీక్స్ ఉంటాము బయటకు వచ్చేస్తాము. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఎక్స్ కండిషన్ కాబట్టి అప్పుడు 13 వీక్స్ ఉండి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుంటాయి. ప్రతి వీక్ ఖచ్చితంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఖచ్చితంగా టాప్ 5 అండ్ విన్నర్ ఈ ఎయిమ్తోనే వెళ్తారు సెకండ్ టైం వెళ్ళినప్పుడు. సో ఈ భయాలు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏమి కొంచెం? సో అది 100% కొంచెం చిన్న భయం అండ్ ఆ కైండ్ ఆఫ్ నువ్వు అన్నట్టు రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. అంటే లైక్ ఫస్ట్ టైం ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్, అంటే ఇంకేం లేదు ఆప్షన్, వెళ్తేనే నాకు ఏదో ఒక గుర్తింపు వస్తుంది అన్న దాంతోనే వెళ్ళినా. అంటే నాకు వేరేదేం లేకుండా, అంటే ఇన్ని వీక్స్ ఉండాలి ఇంతనే ఉండాలి అన్నదేం లేకుండే. ఐ వాజ్ బీయింగ్ మై సెల్ఫ్.
అండ్ నాకు బిగ్ బాస్లో అర్థమైంది ఏంటంటే మనం అక్కడ ఒక స్ట్రాటజీ వేసుకొని ఒక ప్లాన్ వేసుకొని వెళ్తే మనం కన్ఫ్యూజ్ అయిపోతాము అండ్ అట్ ద సేమ్ టైం అది వర్కౌట్ అవ్వదు. సో ఇట్స్ వెరీ మచ్ సిచ్యువేషనల్ గేమ్ అనమాట. సో నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ ఒకటి ఏంటంటే ఇక ఏదొచ్చినా ఎదుర్కొందామన్న చిన్న ఒక ఫైటర్ స్పిరిట్తో వెళ్తున్నా తప్ప ఈసారి కూడా ఇక అవన్నీ భయాలు పక్కన పెట్టేసిన. ఫస్ట్ చెప్పినప్పుడు ఉండే అరే విన్ అవ్వాలి లేకుంటే ఏమనుకుంటారు అది ఇదన్న చిన్నది ఉండే, కానీ లైక్ ఇట్స్ ఓకే రిస్క్ తీసుకుందాం ఈ ఏజ్లో, కాకపోతే ఎప్పుడు రిస్క్ తీసుకుంటామని చెప్పేసి అనిపించింది. ఇచ్చి పడేద్దా అని అనిపించింది, వెళ్తున్నాను అంతే. నా లైఫ్ ఫిలాసఫీ అంతే, చాలా సింపుల్. ఎక్కువ రిస్క్ చేసేసేయాలి, వస్తే వచ్చింది లేకపోతే లేదు, రిస్క్ చేసేసేయాలి ఫస్ట్. సముద్రంలో దూకేసిన తర్వాత ఈత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటాను. బట్ సీజన్ 7లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్లో ఎక్కడ నీ సైడ్ నుంచి ఒక సినిమా రావడము ఏం కనిపించలేదు. 1 ఇయర్ ఏం జరిగింది అసలు లైఫ్? సో 1 ఇయర్ లైక్ ఫిల్మ్ విల్ టేక్ సమ్ టైమ్ కదా యూజువల్ ఒక ఫీచర్ ఫిల్మ్ అంటే. సో ఇట్స్ లైక్ ఏ ప్రాపర్, అంటే అన్ని టెక్నికల్ వాల్యూస్ ఉండి అండ్ మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు. అంటే పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు మూవీలో. అండ్ ఇప్పుడు మొన్న మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో హీరోయిన్ రమ్య పస్ప్లేటి ఈజ్ వన్ ఆఫ్ ద హీరోయిన్. సో ఫ్యూ న్యూ కమర్స్ అండ్ ఫ్యూ ఆల్రెడీ నోన్ పీపుల్ తోని షఫీ గారు ఉన్నారు. సో చేసిన వెరీ మంచి టెక్నికల్ వాల్యూస్ లైక్ చేసిన ఫిల్మ్ అనమాట. సో యా, సో బయటికి రాగానే అది వర్క్ జరిగింది, దెన్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ఆల్ దట్ ఇట్ టుక్ లిటిల్ టైమ్ అనమాట. అంటే నేను యాక్చువల్ వచ్చిన డిసెంబర్లో, దిస్ ఈజ్ సెప్టెంబర్ కదంటే ఇట్స్ లైక్ 10 months. సో ఒక 10 months అయితే పడుతుంది ఒక ఫిల్మ్ కి, అంటే ఒక ప్రాపర్ షేప్ లో రావడానికి. సో ఇట్ టుక్ ఇట్స్ టైమ్ అండ్ ఇంకో ఫిల్మ్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉంది నాకు. సో ఆ టైంలో వెళ్ళొద్దాము, ఐ విల్ బీ మై సెల్ఫ్ అక్కడ. ఎక్కువ నేనేం దేని గురించి మళ్ళీ అదే ఆ బర్డెన్తో వెళ్తే అక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాము. ఆ బర్డెన్స్ ఏం వద్దు, జస్ట్ ఐ విల్ బీ మై సెల్ఫ్, ఐ విల్ ప్లే మై లెవెల్ బెస్ట్ అని చెప్పేసి అనుకున్నాను అంతే. సో లాస్ట్ టైం మీ సీజన్లో ఒక కొన్ని గ్రూప్స్ డివైడ్ అయిపోయి మ్యాక్సిమం కాంటెంట్ వాళ్ళ మీద ఉంటాం, మ్యాక్సిమం కాంటెంట్ వాళ్ళ మీద చూపించడము. అటు ఇటు కొంచెం అన్యాయం అయిపోయింది ఎవరంటే అర్జున్ నువ్వు, మీ ఇద్దరే కొంచెం 1 hour ఎపిసోడ్ లో కంటెంట్ చాలా కట్ అయిపోయింది. గ్రూప్స్ వైజ్ గా డివైడ్ అయిపోవడం వల్ల మీరు ఎటు వెళ్ళలేక మీ సింగిల్ గా ఉంటాం ఆడటం, సోలో బాయ్ గా ఆడటం జరిగింది. సో ఈ సీజన్ ఏమన్నా స్ట్రాటజీస్ గ్రూప్ గా ఫామ్ అవుదాము లేదంటే లేదు, అట్లేం లేదు. గ్రూప్ నాకు ఎప్పుడు అంటే నేను పర్సనల్ గా బిలీవ్ చేసేది ఏంటంటే ఇప్పుడు మనకి ఏదో అక్కడ కనిపించాలనో ఏదో గేమ్ కోసమో నన్ను నేను చేంజ్ చేసుకోవాలని ఎప్పుడు అనుకోను అనమాట. సో లైక్ ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే అక్కడ గ్రూప్స్ కూడా ఎందుకు డివైడ్ అయిందంటే అందరితో మంచిగా ఉండేటోని యాక్చువల్లీ. కానీ ఎప్పుడైనా ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని లేకుండా అందరిని నామినేట్ చేయడం కానీ వాళ్ళతో ప్రతి ఒక్కరితో ఫైట్ అయింది ఒక పాయింట్లో. సో ఒక కైండ్ ఆఫ్ వాళ్ళందరికీ ఏమనిపించింది అంటే ఈ డేంజర్ రాబాయ్ అని చెప్పేసి అనిపించి వాళ్ళు కొంచెం నన్ను పక్కన పెట్టిండ్రు అప్పుడు లోపల ఉన్నప్పుడు. వాళ్ళకి బయట ఏం జరుగుతుంది వాళ్ళకి కూడా తెలియదు కదా, అండ్ నా రియల్ క్యారెక్టర్ ఏంటో వాళ్ళు అసెస్ చేయలేకపోయినరు అప్పుడు. బయట జనాలకి అర్థమైనంత వాళ్ళకి తెలియదు కదా లోపల హౌస్లో ఉండి. సో కొంచెం నన్ను పక్కన పెట్టిండ్రు. బట్ ఐ వాజ్ లైక్ ఓకే, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అన్నది అనుకున్నా. కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఒక 7-8 weeks అయిపోయిన తర్వాత మాత్రం దే ఫెల్ట్ లైక్, అంటే వాళ్ళకి అనిపించింది అంటే గౌతమ్ చాలా స్ట్రాంగ్. ఫస్ట్ 4-5 weeks ఏమో చాలా లైట్ తీసుకుంటారు, ఇటు కొత్తోళ్ళే ఎన్ని రోజులు ఉంటాడు, ఎవ్రీ వీక్ దే విల్ బి లైక్ అంటే వెళ్ళిపోతాడేమో అన్నట్టు అనుకునేటోళ్ళు. ఫస్ట్ 2-3 weeks అయితే అసలు ఇంకా అది దారుణంగా ఉండేది. ఒక 2 సార్లు సమ్ పెద్ద వాళ్ళే అన్నారనమాట, అంటే ఈ వీక్ వీడు వెళ్ళిపోతాడు అది అని. నాకు కొంచెం బాధ అనిపించింది అప్పుడు. కానీ 13 weeks అసలు ఎవరికి తెలియకుండా, ఇంకా అసలు ఆ గ్రూప్స్ లేకుండా, గ్రూప్ ఓటింగ్ లేకుండా, జస్ట్ నాకంటూ ఒకటి సపరేట్గా ఒక సోలో ఫైటర్ లాగా ఒక ట్యాగ్ వస్తుంది, అదేం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో నేను సోలో గుండా ఆడడం వల్ల ఇదంతా ఒకటి వచ్చింది కదా ఇండివిజువల్ గేమర్ లాగా. సో అది నాకు చాలా హ్యాపీ అనమాట. సో వాట్ ఎవర్ హ్యాపెన్ అండ్ ఐ విల్ బీ లైక్ దట్ ఓన్లీ, అంటే ఐఎమ్ ఎ వెరీ ఇండివిజువల్ పర్సన్. సో నాతో మంచిగా ఉన్నోడితో ఆబ్వియస్లీ మంచిగా ఉంటాను, నేను కావాలని సెపరేట్గా వెళ్ళిపోవడం అట్లేం ఉండదు. సో విల్ సీ, అంటే స్ట్రాటజీ ఏం లేదు దానికి. అంటే నిజంగా నాకు ఒక పాజిటివ్ పర్సన్ అనిపించి నా ఫ్రెండ్ అయింది అనుకో, ఫ్రెండ్ అవ్వచ్చు, లేకుంటే అవ్వకపోవచ్చు, అది చెప్పలేము మనం లోపలికి వెళ్ళే వరకు. కానీ ఈసారి టార్గెట్ ఏంటి, విన్నింగ్ లేదంటే జస్ట్ ఊరికి చిల్ అయ్యి వద్దాం ఒక 5-10 సో చిల్ అయ్యి వద్దామని కాదు, 100% అదొక వార్ జోన్ లాంటిది. అక్కడికి వెళ్ళి చిల్ అవ్వాలంటే మనం ఎక్కడికో బాలికో మారిషస్కి వెళ్ళిపోవాలి. సో అక్కడ ఒక లెవెల్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ అయితే ఉంటుంది. కానీ లైక్ వి విల్ సి, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేఖ్లేంగే అన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో వెళ్ళినోడు సస్టైన్ అవ్వగలుగుతాడు అక్కడ. సరే విన్ ఆర్ లూజ్ పక్కన పెట్టేస్తే. అందుకే నేను సీజన్ 7లో కూడా ఫస్ట్లో కొంచెం భయపడ్డా, అట్లా చూసిన మీరు నా గ్రాఫ్ చూస్తే ఒక పాయింట్లో ఫ్రీకౌట్ అయిపోయినా, అంటే వదిలేసిన ఎవడేమనుకుంటాడు లేకపోతే మనల్ని తీసేస్తారా. నేను ఓపెన్గా చెప్పేటోడు, నన్ను ఇప్పుడు బయటకు పంపించేస్తారని పంపించేసేయండి. నేను 7th week 8th weekలో నుంచి చాలాసార్లు చెప్పిన, 10th week డోర్ కొట్టినా కదా. సో దాని తర్వాత ఎవరు అడిగినా నాకు ఇప్పుడు పంపించేస్తారన్నా నాకు ఫరక్ పడదని. సో మనం ఎప్పుడైతే మనం ఆ భయాన్ని వదిలేసి మనం
మన దిల్ ఖోల్కే మనం అక్కడ గేమ్ ఆడుతుంటే 100% అక్కడ మనం సస్టైన్ అవ్వగలుగుతామని నా నమ్మకం. అండ్ అదే చేస్తాను నేను ఈసారి కూడా. అంతే, పెద్ద స్ట్రాటజీలు ఏం లేదు. ఐ విల్ బీ మై సెల్ఫ్, ఐ విల్ బీ ఫియర్లెస్ అండ్ డూ వాట్ ఎవర్ ఐ లైక్. సో ఈ సీజన్ ఎలా అనిపించింది బ్రో? ఈ సీజన్ అదే కొంచెం లాస్ట్ సీజన్ కంటే అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ కానీ లైక్ ఎంగేజ్మెంట్ ఆడియన్స్కి తగ్గుతున్నట్టు అనిపించింది నాకు కూడా. సో విల్ సీ. అంటే వైల్డ్ కార్డ్స్ చాలా మంది వస్తున్నారు, సో అది కూడా ఒక కైండ్ ఆఫ్, ఎందుకంటే ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో వైల్డ్ కార్డ్స్గా ఇంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ రావడం అన్నది చాలా అరుదైన విషయం. సో మైట్ బి లోపలికి వెళ్ళిన తర్వాత సినారియో చేంజ్ కంప్లీట్లీ అప్సైడ్ డౌన్ అయ్యే స్కోప్ కూడా ఉందన్నమాట. సో అందుకే ఆ చిన్న హోప్తోనే ఇంకా నేను వెళ్తున్నా. అండ్ నా సైడ్ నుంచి నా కేపబిలిటీ ఎంత ఉందో అంతవరకు నేను ఎంటర్టైన్మెంట్ విషయం, ఇట్స్ నాట్ జస్ట్ ఫైట్ అదనే కాదు. సో మనకి ఆడియన్స్కి మనం కనెక్ట్ అయ్యే చాలా పాయింట్స్ లైక్ నేను రియలైజ్ అయినా, అంటే నాలో లేని కొన్ని కోణాలు, అంటే నాకు తెలియని కోణాలు, నాలో ఉన్నాయని తెలియని కోణాలు నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చి చూసుకుంటే, అరే నేను ఈ మూమెంట్లో ఇట్లా బిహేవ్ చేసిన, ఇక్కడ ఈ ఫన్ క్రియేట్ చేసిన, ఇది ఫన్ లాగా వచ్చిందా బయటికి అని చాలా విషయాలు నాకు నేను అసెస్ చేసుకోగలిగిన, సెల్ఫ్ అసెస్మెంట్. సో అవన్నీ లైక్ ఐ విల్ షో వన్స్ అగైన్ అండ్ ఇంకా మోర్ స్ట్రెంగ్త్ అండ్ మోర్ పవర్తో ఇస్తాను అనమాట ఈసారి. కానీ లాస్ట్ టైం వైరల్ అయిన ఒక్క అశ్వత్థామ ఇంకా స్టిల్ ఎక్కడ వెళ్ళినా కూడా అశ్వత్థామ అనే పేరు అట్లా నోటెడ్ అయిపోయింది. అసలు డైలాగ్ పరిస్థితి ఏంటి? లాస్ట్ టైం వచ్చిన ట్రోల్స్ గురించి ఏం చెప్తావు? సో అంటే ఇప్పుడు ఎప్పుడైనా నీకు చాలా వైరల్ అయింది అంటే అప్పుడు దానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో నేను ఎట్లా చూస్తా అంటే, నేను ఎవరిని తిట్టలేదు, ఎవరిని కించపరచలేదు, ఎవరిని ఏం అనలేదు. సో ఐ హావ్ షోన్ మై ఇన్నర్ థాట్ అశ్వత్థామ అనుకుంటూ ఒక పాయింట్ ప్రూవ్ చేద్దాం అనుకున్నా. చాలా మందికి అసలు ఫస్ట్ అర్థం కాలేదు అశ్వత్థామ అంటే ఏంటి అని. సో నేను లైక్ నాకు రైటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ నాకు మహాభారతము లైక్ అవన్నీ నేను పురాణాలు కూడా దాంట్లో పట్టుంది. సో ఏంటంటే అక్కడ గేమ్లో యూ కాంట్ కిల్ మీ, ఎందుకంటే అందరు నాకు ఓట్అవుట్ చేసి బయటికి వెళ్ళిపోవాలని అన్నారు. సో యూ కాంట్ కిల్ మీ అని వాళ్ళకు ఒక పాయింట్ చెప్దామని అనుకున్నా. సో అర్థం కానీ చాలా మంది దాన్ని ట్రాల్ చేసిండ్రు. సో బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే చిన్నపిల్లల్లో కానీ లేకపోతే ఫ్యామిలీస్లో కానీ వాళ్ళకి ఏంటంటే అదొకటి ఒక యూఫోరియా అనమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు నేను కనిపించిన అశ్వత్థామ 2.1 అరవడం వాళ్ళు. సో అంటే అది నేను ఒక యాక్చువల్ ఒక రీసెంట్లీ ఒక మీమ్ వచ్చింది చాలా ఫన్నీగా ఉంది. అంటే కల్కిది అండ్ నా అశ్వత్థామ అది పెట్టి అశ్వత్థామ చావలేదు అనేది డైలాగ్ ఉంటుంది కదా సో అది పెట్టి నాది వేసింది. అది మీమ్ కామెడీదే కానీ బాగుండే. సో దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని నేను కించపరిచి లేకపోతే వేరే వాడిని డౌన్ చేసి సో నేను ఏమైనా చేసి ఉంటే నేను అది రిగ్రెట్ అవుతారా, అట్లా చేసి ఉండకూడదు ఆ మూమెంట్ అని. నేను ఎవరినేం అనలేదు. సో నేను ఒకటి అనుకొని ఒక డైలాగ్ చెప్పిన, దానికి వాడు ట్రాల్ చేస్తే నేను ఏం చేయలేనని లైట్ తీసుకున్నాను అంతే. కానీ తెలుగు హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, ఆల్మోస్ట్ 6 to 7 మెంబర్స్ వైల్డ్ కార్డ్కి వెళ్తున్నారు, దట్ టు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఏదైనా ఒక్కళ్ళిద్దరు వెళ్ళారు అంటే వైల్డ్ కార్డ్గా ఎక్స్ కంటెస్టెంట్స్ ఓకే, కానీ ఇంత 6-7 మెంబర్స్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మధ్యలో సర్వే అవ్వగలవా? సర్వైవ్ అయితే నేను అంటే 100% సీనియర్స్ వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతాన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టికే వెళ్తున్నా. అంటే ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ లో భయానికి ప్లేస్ లేదు. ఫస్ట్ అంత భయపడితే వెళ్ళకుంటుండడం ఎవరైనా ఒకటే. సో వెళ్తున్నా అని ఫిక్స్ అయినా అంటే అసలు నాకు అట్లాంటి ఫియర్స్ అయితే ఏం లేవు. అండ్ నా స్ట్రెంగ్త్ ఏంటి అన్నది నాకు తెలుసు అండ్ నా సెల్ఫ్ అసెస్మెంట్ నాకు తెలుసు కాబట్టి సో నా కేపబిలిటీని బట్టి నేను అది ప్రూవ్ చేసుకుంటా టైం వచ్చినప్పుడు సిచ్యువేషన్స్ని బట్టి. సో అట్లాంటి ఫియర్స్ అయితే నాకు అట్లాంటివి ఏం లేవు. అప్పుడు విన్నర్ అవ్వలేదు కాబట్టి విన్నర్ ఛాన్సెస్ ఎందుకు మిస్ అయినాయి? ఈసారి అలాంటి మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, అంటే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు విన్నింగ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యువర్ ప్యూర్ కేపబిలిటీ బ్రో. అంటే మన సిచ్యువేషన్స్ మన చుట్టూ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మన చుట్టూ ఉన్న యాంగిల్ ఎట్లుంది అన్నది కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ నువ్వు అబ్జర్వ్ చేసి ఉంటే నువ్వు ఇన్ని ఇయర్స్ ఆఫ్ బిగ్ బాస్ హిస్టరీ, సో లాస్ట్ ఇయర్ కూడా అంటే చాలా ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి అనమాట విన్నింగ్లో. అంటే ఇట్స్ నాట్ జస్ట్ ప్యూర్ కేపబిలిటీ. సో మన కేపబిలిటీ 50% అయితే 50% నేచర్ అనమాట ఇంకా అది. సో ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడం కానీ అట్లాంటిది. సో ఐ కాంట్ సే అంటే నేను ఈసారి విన్ అవ్వలేను అన్నది ఏం చెప్పలేను. సో ఎట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందో తెలియదు కాబట్టి. బట్ నా 50% ఏదైతే నా చేతిలో ఉందో అది మాత్రం నేను 200% ఇస్తుంది. కానీ వైల్డ్ కార్డ్స్ గెలిచిన హిస్టరీ చాలా తక్కువ హిందీ బిగ్ బాస్ లో. తెలుగులో అయితే అసలు లేదు, వేరే లాంగ్వేజ్ వైల్డ్ కార్డ్స్ లేదు. తమిళ్లో ఒక సీజన్ లో గెలిచినట్టున్నారు. సో ఇవంతా క్యాలిక్యులేట్ చేసుకోలేదా మైండ్లో? క్యాలిక్యులేటర్ని పెట్టుకొని నరాచిలో ఏ పనులు చేయలేము అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ అట్లాంటిదే. ది కాంట్ క్యాలిక్యులేట్. అంటే అసలు ఏ క్యాలిక్యులేట్ చేసి ఎంత గొప్పోడైనా కూడా ఎప్పుడప్పుడు చిన్న మిస్టేక్ అయితే చేస్తాడు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా.
సో ఎందుకంటే 24/7 ఎవ్రీ వన్ ఈజ్ వాచింగ్, లైక్ కెమెరాస్ త్రూ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ కదా. సో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతాయి, కానీ నేను ఇంటెన్షనల్గా ఏ మిస్టేక్ చేయొద్దని నేను అనుకుంటున్నా. అన్ఇంటెన్షనల్గా 100% ఏదో ఒకటి మన చేతిలో లేని మిస్టేక్స్ జరిగిపోతాయి. సో అక్కడ ఇక మనం క్యాల్కులేట్ చేసుకొని ఇదే చేయాలి అదే చేయాలంటే వర్కౌట్ కాదు. ఇట్స్ అబౌట్ స్పాంటేనిటీ అండ్ సమయస్ఫూర్తి అంతే. ఇంకా ఎవరి గేమ్ బాగా నచ్చింది ఇప్పుడు వరకు ఉన్న కండిషన్? ఇప్పుడు వరకు అంటే ఫ్లక్చువేట్ అవుతుంది, ఎవరిది ఒక ఫిక్స్డ్ స్టాండ్ రాలేదు ఇప్పుడు వరకు యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసింది. సో లాస్ట్ ఇయర్ మా దాంట్లో ఏంటంటే సెకండ్ థర్డ్ వీక్కే ఒక కైండ్ ఆఫ్ అందరికి ఒక్కొక్కటి బిల్డప్ అయిపోయింది, ఒక బేస్ అన్నది. ఒక 5-6 కంటెస్టెంట్స్కి అయితే అట్లీస్ట్ ఉన్న వాళ్ళలో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ వచ్చేసినాయి అనమాట జనాల్లోకి. సో ఇప్పుడు అది ఇంకా అంత క్రియేట్ కాలేదు కాబట్టి లైక్ మేము లోపలికి వెళ్ళిన తర్వాత మైట్ బి ఒకవేళ అప్పుడు అప్సైడ్ డౌన్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా అప్పుడు క్రియేట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే అట్లా ఒక్క పర్సన్ మీద లేదు, ఫ్లక్చువేట్ అవుతుంది, ఎవ్రీ వీక్ ఇట్స్ గెటింగ్ ఫ్లక్చువేటెడ్. కానీ ఈసారి ఉన్న మణికంఠ అనే కంటెస్టెంట్ని మీ సీజన్లో ఉన్న పల్లవి ప్రశాంత్ అనే కంటెస్టెంట్తో కంపేర్ చేస్తున్నారు. మోస్ట్లీ అప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ని ఎక్కువ నామినేషన్స్లో పెట్టింది కూడా నువ్వే. సో ఆ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి వాళ్ళిద్దరిలో. అది అంటే అయిపోయిన దాని గురించి కమెంట్ చేయడం అంటే ఆల్రెడీ పబ్లిక్ లైమ్ లైట్లో ఉన్న పీపుల్ కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ రైట్ టైమ్ టు కమెంట్ ఆన్ ఎనీ వన్. బట్ ఇట్స్ ఓకే అంటే ఇక జనాల పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ టైంలో నువ్వే పాయింట్ రేస్ చేసింది ఏంటంటే, బయట ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కష్టాలు ఉన్నాయి, ప్రతిసారి నువ్వు అదే ప్రాబ్లం చెప్పుకుంటూ వస్తున్నావు అని చెప్పి ఆ పాయింట్ రేస్ చేసింది గౌతమ్. ఇప్పుడు ఇక్కడ ఈ సీజన్లో మణికంఠ పరిస్థితి కూడా ప్రతిసారి ఫ్యామిలీ గొడవలు, నాకు బిగ్ బాస్ ఇంపార్టెంట్ ఇవంతా. అంటే అదే ఇప్పుడు ఎవ్రీ టైం ఒకటే స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు కదా, జనాలకు కూడా తెలిసిపోతుంది కదా. అంటే ఇప్పుడు సింపతిని క్రియేట్ చేస్తున్నామంటే జనాలకి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు పీపుల్ విల్ బి విత్ ఎవ్రీ సీజన్ పీపుల్ విల్ బి ఈవెన్ మోర్ మెచ్యూర్ కదా. సో పీపుల్ గాట్ ఇట్ ఎట్ ఏ పాయింట్, అంటే ఎవరెవరు సింపతి క్రియేట్ చేస్తుండే, ఎవడెవడు జెన్యున్గా ఉన్నాడని ఆడియన్స్కి అర్థమైపోయింది. సో నేను దాని గురించి స్పెషల్గా నేను హౌస్లో చెప్తా, ఇంకా నామినేషన్స్ టైం వచ్చినప్పుడు వెయిట్ అండ్ వాచ్ అది. సో ముందు ఇక్కడ ఇంటర్వ్యూలో చెప్పాలని అనుకోవట్లేదు ఆ విషయాలను. అయితే ఉంది మణికంఠ అని కాదు, నార్మల్ అందరి మీద. ఇప్పుడు అందరి మీద ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చెప్తాను నేను అంతే వాళ్ళకి. సో ఓపెన్గా ఐ విల్ బి వెరీ ఓపెన్. అంటే అక్కడికి మనసులో దాచుకోవడాలు, భయపడ్డాలు, సేఫ్ గేమ్ ఉండదు. సేఫ్ గేమ్ అయితే అస్సలు ఆడను. కానీ ఈ సీజన్లో ఉన్న పృథ్వీని లాస్ట్ సీజన్లో ఉన్న గౌతమ్ కృష్ణతో కంపేర్ చేస్తారు ఎందుకు? ఏమో మరి అది తెలియదు నాకు ఎందుకు కంపేర్ చేస్తుండ్రో. అంటే లాస్ట్ మైట్ బి అగ్రెషన్ వల్లనా, సో మైట్ బి అగ్రెషన్, గోపికలు ఆ కాన్సెప్ట్. ఓకే ఓకే మైట్ బి అంటే గుడ్ లుకింగ్ అని అట్లా ఏమైనా ఆ కైండ్ ఆఫ్ వస్తుంది. అంటే దేని గురించి వస్తుంది నాకు కూడా తెలియదు యాక్చువల్లీ, నేను అది ఫాలో అవ్వాలి అంత ఆ పర్టికులర్ పర్సన్ని. అంటే సీజన్ ఎపిసోడ్స్ చూస్తున్నా. సో కానీ ఇక లాస్ట్ టైం ఉన్నంత కైండ్ ఆఫ్ రీచ్ రాలేదని నాకు అది ఒకటి అనిపించింది. సో ఐ హోప్ ఇట్ విల్ చేంజ్ విత్ వైల్డ్ కార్డ్ 2.0 గ్రాండ్ లాంచ్ ఉంది కదా. 100% ఒక రైజ్ అయితే అవుతుంది, ఎందుకంటే అందరూ ఓల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు కాబట్టి ఒక చిన్న రైజ్ అయితే అవుతుంది. ఎంత లెవెల్లో రైజ్ అవుతుంది అని చెప్పలేను. కానీ ఇప్పుడున్న సీజన్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే బాగా ఆడుతున్నారు అనే పాయింట్. అవునవును, అంటే ప్రీవియస్ సీజన్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఉమెన్ ఆర్ స్ట్రాంగర్, లైక్ మోర్ ఓకల్ అండ్ వైలెంట్ ఆల్సో యాక్చువల్లీ చెప్పాలంటే. కొంచెం చాలా వైలెంట్గా ఉన్నారు అసలు. సో కొంచెం మంది యారగెంట్గా ఉన్నారు. ఓకే, లైక్ ఇట్స్ గుడ్ ఓన్లీ, ఎందుకంటే అమ్మాయిలు కూడా స్ట్రాంగ్ ఉన్నారు కదా. సో మంచిదే అది. ఏ ఫీమేల్ కంటెస్టెంట్ గేమ్ బాగా నచ్చింది? ఫీమేల్ కంటెస్టెంట్ అంటే చెప్పినట్టే ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మిస్టేక్ ఉంది, ప్రతి ఒక్కరిలో ఎక్కడో అక్కడ తప్పు చేస్తున్నారు. లేదు, నేను లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా. అంటే ఇప్పుడే చెప్తే నా పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్ని లోపల చూడడానికి ఏమి ఉండదు కదా స్పెషల్గా. నా పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్ని అక్కడ చెప్తాను నేను. సో ఇప్పుడు అనిపించింది అయితే ఫ్లక్చువేట్ అవుతుంది అందరివి. ఫాలో అయ్యావు మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూసిన. 24/7 లైవ్. 24/7 అంత ఎక్కడ చూడగలుగుతాం మనం. సో 1 hour ఎపిసోడ్స్ చూసిన నేను. సో మీ సీజన్ నుంచి నీకు సపోర్ట్ ఎవరు ఈసారి? అంటే నా గేమ్ ప్లేని నచ్చి ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో. నాకు ప్రియాంక, అర్జున్ వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తుంది తెలుసు. బట్ అర్జున్ అంటే అర్జున్ అన్న బజ్ లో ఉన్నాడు కదా, చేయలేడు మన ప్రియాంక. సో మైట్ బి
చేయొచ్చేమో, అంటే నాకు తెలియదు, లోపల మీకే తెలుస్తుంది, నేను లోపల ఉంటా కదా. సో వాళ్ళు గేమ్ ప్లే నచ్చితే దే విల్ డెఫినెట్లీ దే మైట్ సపోర్ట్. మరి సినిమా ఎప్పుడు, మరి సినిమా ఇప్పటికే సో రిలీజ్ మూవీ అనేది లైక్ కంప్లీట్ అయిపోయింది అండ్ నేను లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యే టైంకి ఆ సాంగ్ రిలీజ్ అయిపోతుందేమో. సో అట్లా చిన్న చిన్న ప్రమోషనల్ ఈవెంట్స్ పెట్టి బయటికి రాగానే ఒక 10-15 డేస్ ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాం అనమాట. సో అది ఎప్పుడు అన్నది రిలీజ్ డేట్ యాక్చువల్లీ లైక్ విల్ టెల్, మైట్ బి ఇన్ డిసెంబర్, మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ డిసెంబర్. అండ్ సాంగ్ కూడా వైరల్ అయింది, సోలో బాయ్ సాంగ్ చాలా బాగా వచ్చింది అది. సో నాకు డాన్స్ అనేది ఒకటే ట్రాల్ వచ్చింది, దాంతోని ఈ సాంగ్ తోని లైక్ ఆ ట్రాలర్స్కి అయితే దే గాట్ టు నో దట్, అంటే లైక్ గౌతమ్ డాన్స్ చేయగలుగుతాడు అని, దానికి ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో ఇంకా కొత్త కొత్త కోణాలు ఏం చూపించబోతున్నావు ఈసారి? కొత్త కోణాలంటే అదే నాలో చాలా, యాక్చువల్లీ నేను లాస్ట్ టైం 13 వీక్స్ ఉన్నా కాబట్టి 24/7లో చూసి ఫాలో అయిన వాళ్ళకి చాలా యాంగిల్స్ కనిపించినాయి, 1 hour ఎపిసోడ్లు అవన్నీ రాకున్నా. సో 24/7 చూసిన వాళ్ళకి కానీ, లేకుంటే నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ, ఫ్యాన్ పేజెస్లో కొన్ని 24/7 కట్ చేసి పెట్టడం కానీ, సో అవన్నీ చాలా బాగా వచ్చింది. సో యూ విల్ సీ లైక్ మళ్ళీ చూస్తారు అవన్నీ యాంగిల్స్, ఆబ్వియస్లీ దే విల్ కమ్ అవుట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. కానీ ఈసారి లాస్ట్ టైం చేసిన నాకు ఒక 2-3 ప్లేసెస్లో అరే ఇట్లా చేయకుండా ఉండాల్సిందే అని అనిపించింది, జస్ట్ ఒక 2-3 ప్లేసెస్లో. సో అట్లాంటివి రిపీట్ కాకుండా నేను చూసుకుందాం అనుకున్నాను అంతే. మిగతాదంతా లైక్ ఐ విల్ బీ మై సెల్ఫ్ అండ్ ఐ విల్ ప్లే మై గేమ్. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఫిజికల్ గేమ్ అంటే ఒకడు ఒక రోజు విన్ అవుతాడు, ఇంకో రోజు విన్ అవుతాడు. బిగ్ బాస్ ఈజ్ నాట్ జస్ట్ అంటే ఇది ఒక ఖత్రోంకే కిలాడి కాదు కదా, మనం ఏదో ఫిజికల్గా చూపించేసుకోవడానికి. అంటే మనలో ఉన్న చాలా క్యారెక్టర్ ట్రైట్స్ అవన్నీ బయటపడే ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి. సో నాట్ జస్ట్ గేమ్స్, ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే ఫన్ అనే ఆస్పెక్ట్ లాస్ట్ టైం ఎక్కువ చూపించలేదు నేను, ఈసారి లైక్ ఐ వాంట్ టు బి వెరీ చిల్ అండ్ ఫ్రీక్అవుట్ అయిపోదామా అని. కానీ మర్చిపోయి, ఇప్పుడున్న సీజన్లో నిఖిల్ నీకు ఫ్రెండ్ కదా? యా నిఖిల్ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో నాకు ఇప్పుడు విష్ణుప్రియ కానీ, ప్రేరణ కానీ, నిఖిల్ కానీ అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదు వాళ్ళు. నేను ఈవెంట్స్లో లైక్ స్టార్ చెప్పట్లేదు అంటే మీకు తెలిసిందే బ్రో, అంటే ఇప్పుడు నేను నార్మల్ ఇండస్ట్రీ నుంచి కాదు అసలు యాక్చువల్గా. సో బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఈవెంట్స్కి పిలిస్తే వెళ్ళడం కానీ, ఏదైనా షోస్కి వెళ్ళడం కానీ, సో అక్కడ వాళ్ళు అట్లా పరిచయం అవ్వడం తప్ప అంత క్లోజ్ ర్యాప్. అంటే ఇప్పుడు నా సీజన్ 7లో ఉన్నంత ఫ్రెండ్షిప్ కానీ అట్లా అంత ర్యాప్ అయితే ఎవరితో లేదు. ఇట్లా పబ్లిక్గా ఈవెంట్స్లో కలవడం అంతే. పర్సనల్ లైఫ్లో ఇప్పుడు ఇట్లా ది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ విన్నింగ్ పార్టీ అని ఒకటి పెట్టిండ్రు. సో వీళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళే ముందు, సో ఆ రోజు ఒకరోజు కలిసిన, దట్ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. అంటే ఆఫ్ కెమెరా అప్పటికి తెలియదు, నాకు తెలియదు. నేను వాళ్ళకి కంగ్రాచులేట్ చేసి పంపించిన, మీరు మంచిగా ఆడండి, బ్యాలెన్స్డ్గా ఉండండి, సో గివ్ యువర్ 100% అది ఇదని వీళ్ళకి చెప్పి పంపించిన. వీళ్ళు షాక్ అవుతారు యాక్చువల్లీ, నేను లోపలికి ముగ్గురు షాక్ అవుతారేమో. 100%. అది ప్రేరణ రాలేదు యాక్చువల్లీ, విష్ణుప్రియ అండ్ నిఖిల్ ఉండే. ప్రేరణని ప్రియాంక వాళ్ళ ఇంట్లో ఒకసారి వరలక్ష్మి వ్రతం రోజు కలిసిన, బయట ఇంకెప్పుడు కలవలేదు, బయట షోస్లో కలవడం. సో నిఖిల్తో బాండింగ్ ఎలాంటిది? అదే అంత క్లోజ్గా తెలియదు మనోడు అంటే ఏంటి, పర్సనల్ లైఫ్లో ఏంటి అన్నది. ఎందుకంటే మనం ఆబ్వియస్లీ ఒక షో అన్నప్పుడు ఆ కంటెంట్ నడుస్తుంటుంది, అంత ఇంటరాక్ట్ అయ్యే స్కోప్ ఉండదు కదా మనకి ఒకరితో ఒకరు పర్సనల్ లెవెల్లో. సో అంత పర్సనల్గా తెలియదు మనోడు ఏంటి ఎట్లా అని. కానీ ఒక పాయింట్ వరకు తెలుసు అంతే. అర్జున్ అన్నకి ప్రియాంకకి చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? అంటే ప్రియాంక వాజ్ లైక్ ఓకే యూ గో అండ్ ప్రూవ్ ఇట్ అని. అర్జున్ అన్నకి యాక్చువల్లీ లైక్ ఇంకా కలవలేదు నేను, తెలీదు. సో అర్జున్ నాకు తెలుసు కానీ ఫోన్లో మాట్లాడి నేను కలవలేదు. కలిసి ఒకసారి ఏం మాట్లాడాలి, ఏముంది వాళ్ళకి కూడా లైక్ దే విల్ బీ హ్యాపీ లైక్ ఇఫ్ ఐఎమ్ సక్సీడింగ్ ఇన్ లైఫ్ అంతే. మీ ఇద్దరు బజ్ కోసం వెయిట్ చేస్తాను. బజ్ ఇంటర్వ్యూ. సో ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. ఆబ్వియస్గా 13 వీక్స్ ఉన్నావు కాబట్టి ఇంకా నీకు క్లారిటీ ఉండదు బిగ్ బాస్ అంటే. క్లారిటీ ఏం లేదు, ప్రతిసారి సిచ్యువేషన్ అన్న చాలా డిఫరెంట్ గా. కానీ ఈసారి మొత్తం సీజన్ చేంజ్ అయిపోయింది, మీ సీజన్ కి సంబంధం లేదు, మొత్తం ఫైటింగ్ అంతా ఫుడ్ కోసమే డే 1 నుంచి. అవును, ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్, అదేం జరుగుతుందో చూద్దాం లోపలికి వెళ్ళిన. ఈసారి ప్రోటీన్ కూడా లెవెల్ పంపించట్లేదు, మరి ఏం చేస్తారు? అవునా, తెలియదు నాకు, ఆ విషయం తెలియదు. లోపల చూడండి, జిమ్ ఎక్విప్మెంట్ కూడా కనిపించలేదు. జిమ్ ఎక్విప్మెంట్ కూడా లేదా? జిమ్ ఎక్విప్మెంట్ లేకపోతే ఎవరో ఒకరిని ఎత్తుకొని ఎక్సర్సైజ్ చేయడం. ఆల్ ది వెరీ బెస్ట్. ఫైనల్ ఆడియన్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నాం మీ సీజన్ 7 ఆడియన్స్ కి అండ్ నీ ఫ్యాన్స్ కి? సో సీజన్ 7లో నన్ను ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ అలాట్, లవ్ యూ. నాకు చాలా అన్కండిషనల్గా మీరు లవ్ ఇచ్చిండ్రు. అండ్ సోలో బాయ్ అన్న ఫిలిం నాకు చాలా తొందరలో రాబోతుంది. అంత లోపల బిగ్ బాస్ 8 చాలా ఇంత బ్యాక్ టు బ్యాక్ సీజన్ 7 అయిపోగానే సీజన్ 8 వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మళ్ళీ మీకు చేరువ ఉండడానికి ఒక మాధ్యమం దొరికింది కాబట్టి సో నేను మీ ముందుకు రావాలని చెప్పేసి అదొక నా చిన్న ఆశతోనే నేను వస్తున్నా. సో అలాగే సపోర్ట్ చేస్తుండండి, నాలో ఉన్న అన్ని కోణాలు మీకు చూపించి
ఇంకా ఎంటర్టైన్ చేస్తా. అండ్ లాస్ట్ టైం మీరు చూడని కొన్ని ఆస్పెక్ట్స్ కూడా కొన్ని తీసుకొస్తా. ద ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎవ్రీథింగ్, ద ఫైర్ విల్ బీ ఆబ్వియస్లీ దేర్. సో ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ నా గేమ్ ప్లే నచ్చిన వాళ్ళు, సో ప్లీజ్ డూ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.